తాజాగా తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అటు కేసీఆర్ ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల అస్త్రాలు సంధించారు. వరి వేస్తే ఊరి అన్న కేసీఆర్ పాలనకు, బోనస్ ఇస్తున్న తమ పాలనకు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ను రావణాసురుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గొంతు ఎత్తారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. రావణాసురుడి వల్లే రాముడికి గుర్తింపు, కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను బావ బామర్దులు బంధించారా అన్నారు. ఫీల్డ్లో లేని ఆయన గురించి చర్చ అనవసరమని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగడం ఖాయమన్నారు. దక్షిణాది ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. సెస్ పేరుతో వసూలు చేస్తున్న నిధులు తెలంగాణకు ఇవ్వడం లేదు, నచ్చిన రాష్ట్రాలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కాసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో కీలక అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ రోజుకి ఎక్కడైతే రాష్ట్రంలో లబ్ధిదారులు అదేవిధంగా అర్హులైనటువంటి ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నారు, దానికి ఈ రోజుకి ఏడాది ముగిసింది. సో దానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూనే అటు కేంద్రం అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా చాలా కీలక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అందులో మొదటిగా మనం చూసుకుంటే అటు ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించి ఆయన పూర్తిగా ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా కేసీఆర్ ప్రస్తుతం గృహ నిర్బంధన చేశారు, అటు తన కొడుకు అల్లుడు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఆయనను ఇంట్లో బంధించినట్టుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఏదైతే ఈ సన్నబియ్యం సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు వరి వేస్తే ఉరి వేసుకోవాలి అంటూ కూడా కేసీఆర్ అన్నారు, కానీ ఇప్పుడు వరి వేస్తే మీకు లబ్ధి చేకూరుస్తుంది అంటూ కూడా మా ప్రభుత్వం నిరూపించి చూపిస్తుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. పంట మార్పిడి పైన ఒత్తిడి తీసుకురాము, అవగాహన కల్పిస్తాము, అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాము, దాదాపు 14,560 కోట్ల 60 కోట్ల సన్నబియ్యం కోసం ఖర్చు పెడుతున్నాము, సన్నబియ్యంలో కోతలు పెట్టడం లేదు, ప్రజలందరికీ పేదలందరికీ కూడా పథకాలు అందుతున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ వరి వేస్తే ఉరి వేసుకోవడం అన్నారు, కానీ మేము బోనస్ ఇస్తున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. నాకు ఆయనకు పోలిక లేదు, మేము ఏది చెప్పాము అదే చేసి చూపిస్తున్నాము, కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు, కేసీఆర్ ఉండడం వల్లనే రేవంత్ రెడ్డికి ఈ రోజు మంచి పేరు వచ్చింది, ఒకప్పుడు రావణాసుడు ఉండడం వల్లనే రాముడికి మంచి పేరు వచ్చింది, అదేవిధంగా ఈ రోజు కూడా కేసీఆర్ ఉండడం వల్లనే నాకు మంచి పేరు వచ్చింది, మంచి చెడు అని మాట్లాడుకున్నటువంటి సమయంలో కేసీఆర్ ని నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి, అందులో మంచికి నన్ను చూపించాలి, చెడుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూపించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అంటూ కూడా తన గొంతును లేవనెత్తారు సీఎం. సో ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే ఒకవేళ డీలిమిటేషన్ మాత్రం నిర్వహిస్తే అందులో దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, దానిపైన అందరికీ అవగాహన కల్పిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడి దీనిపైన జ్వలం వినిపిస్తాను, ఖచ్చితంగా దీనిపైన ఫైట్ కూడా చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం నియోజకవర్గ ఏదైతే పునర్విభజన ఉందో అది 50% సీట్లు ప్రతిపాదనకు చేస్తే సౌత్ కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపైన వితండవాదం ఎందుకు చేస్తున్నాడు అంటూ కూడా ప్రశ్నించారు. 50% సీట్లు పెంచుతామని చెప్పిన ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుంది, కానీ ఇటు దక్షిణ రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. రాజకీయం అవసరంగా ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం కాదు, మిగతా టైంలో కూడా పట్టించుకోవాలి. నియోజకవర్గాల విభజన జరిగితే ఖచ్చితంగా సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇది పార్టీలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ప్రతి ఒక్క ప్రజలకు కూడా సమస్య ఇది ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటు దక్షిణాది ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ కామెంట్స్ ని బీజేపీ శ్రేణులు ఏ విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఇదే అంశం పైన అటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడడం జరిగింది. సో ఎందుకు దీనిపైన లక్ష్మణ్ వితండవాదం చేస్తున్నారు, లక్ష్మణ్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, అందుకే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఆయనకు అవసరం లేకుండా మాట్లాడుతున్నారు అంటూ కూడా
ఆయన పైన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం పూర్తిగా కేంద్రం ఏదైతే ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ విభజన అనేది మాత్రం ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ అయితే చాలా అన్యాయం చేకూరుస్తుంది అని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపైన లక్ష్మణ్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. తెలంగాణలోనే రాష్ట్రపతి పాలన పెడతామని లక్ష్మణ్ అంటున్నారు. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా పెడతారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. నియోజకవర్గ పునర్విభజన వల్ల మాత్రం ఖచ్చితంగా 50% సీట్లు ప్రతిపాదన వస్తే మాత్రం సౌత్ కి అన్యాయం జరుగుతుంది. దీనికి ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సౌత్ స్టేట్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడాను. అవసరమైతే అందరితో మాట్లాడి దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక యుద్ధం లాంటి వాతావరణమే తీసుకొస్తాము, ఖచ్చితంగా పోరాడతాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఏ పార్టీకి కానీ ఏ రాజకీయాలకు నేతలకు కానీ సంబంధించినటువంటి అంశం కాదు, ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి అంశం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ డేస్ లో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు అని అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది. సౌత్ నార్త్ మధ్య అంతరం పేర్కోవద్దు, దక్షిణ భారత ప్రజల కోసం లక్ష్మణ్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు. తిరుగులేని పాలన వస్తే ఖచ్చితంగా నియంత్రత్వం అనేది వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అది జరగడానికి వీల్లేదు. దేశంలో బ్రూటల్ మెజారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు దీనిపైన అవగాహన తెచ్చుకోవాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అటు బీజేపీ కాంగ్రెస్ అని చూడొద్దు, తమ వరకే వస్తే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. బాగా పనిచేస్తున్నటువంటి సౌత్ ఇండియాను శిక్షించాలని చూస్తున్నారు. ఎందుకు ఇంతటి వివక్ష చూపిస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా నంబర్ విషయంలో ఆంధ్రకు మెజారిటీ ఉండేది, అందుకే తెలంగాణకు వచ్చింది. రేపటి నుంచి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం రేపటి నుంచి 2 రోజుల పాటు కేరళ ఏదైతే ఎన్నికల ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి వెళ్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లు అటు సన్నబియ్యం అంశం, అదేవిధంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రేఖ. రైట్, థ్యాంక్ యూ హేమా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. అటు కేసీఆర్ అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల అవసరం అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.